CCN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహిళల భద్రతకు భరోసా శక్తి యాప్ అంటూ గ్రామాలు పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న శక్తి టీం బృందాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర అవార్డు అందుకున్న రష్మిక. సదరం పరిధిలోకి మరో 5 వైకల్యాలు వివరాలు వెల్లడించిన మంత్రి సత్యకుమార్. విమానాశ్రయ భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్. పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదిన వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. అడుగడుగున తెలుగు సాంప్రదాయం ఊటిపడిన ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి సవిత, విశిష్ట అతిథిగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఆత్మీయ అతిథులుగా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ అంకిత సురానా, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, డిఆర్ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ, పర్యాటక శాఖ అధికారి నర్సయ్య, ప్రతాప్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ క్రాంతి, డీఈఓ కిష్టప్ప, పర్యాటక శాఖ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ పద్మనాభం, శ్రీకాళహస్తి ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సింధూరారెడ్డి, పిఏ లక్ష్మీనారాయణ, నాట్యాచార్యులు బాబు, బాలాజీ, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. సమర్పయామి రక్షాం ధారయామి నమస్కారామి. 4 భాగాలు వర్షము, 2 భాగాలు గాలి, 12 వీసాలు పంట పండుతుందని ఏర్పడి నిర్ణయం చేస్తున్నారు. ఏమాలోని నిస్తుంట ద్వాదశ పదానుభవంతో గట్టుకు 12 వీసాల పంట పండుతుందని నిర్ణయం చేస్తున్నారు. ఈ సంవత్సరము గ్రహణాలు లేవు. అధిక జ్యేష్ఠ మాసం అనేటువంటిది ఏర్పడి ఉంది. శ్రీరామనవమి 27వ తేదీ శుక్రవారం. వివాహాది గృహప్రవేశ ముహూర్తాలకు ఏప్రిల్ నెల, ఆగస్టు నెలకు మంచి ముహూర్తాలు ఏర్పడి ఉంటాయి. సంక్రాంతి పురుషులలో దక్షిణ దిశ వాయు భాగానికి ప్రవేశం ఉత్తరాదిగా ఉన్న ప్రజలకు అరిష్టదాయకం అనేటువంటిది ఏర్పడి ఉంటుంది. రేవతి కాంతి ఈ నెల 31వ తేదీ మొదలైంది. పండుగ తరలి వచ్చి చూడరే ఉగాది పండుగ, పచ్చదనముతో ప్రకృతి పరవశించగా కోకిల గానంతో మరి భావములోన భాషమునందును గోవింద గోవింద అని కొలువరో మన
ఎంజేపీ గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థిని చాలా చక్కటి నృత్యం చేసింది. ఏడుకొండల స్వామి పాట. మా కన్న తల్లికి మంగళారతు. ఉత్తరాయణ దక్షిణాయనాల ఊయాలలో సమయం సరాగమై సాగిపోతుంటే ప్రభవాది సంవత్సర ప్రభాత కిరణాలతో చైత్ర గడపలపై కొత్త వెలుగులు విరజిమ్మగా నీళ్లు తలపెట్టే పద్ధతి నాశించే తగాదాలను మాన్పించే ఉగాది. శివుడో భవుడో మాధవుడో కాకుండా మానవత్వం ఉన్న మానవుడైతే చాలు. శివుడు ప్రజలకెల్ల క్షేమమొసగా ఆయురారోగ్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగజేయు సంతోషగలి దేశ వచ్చను పరాభవ తెలుగు వత్సరాది. చౌటబావి జలకలను సంతరించుకుంటే బిడువు మీద నుంచి దూకి తనివి తీరా ఈత కొట్టాలని ఉంది. Ugadi is a special festival. It comes of the months March and April. People decorate their houses with mango leaves and flowers. People wear new clothes. People visit temples. Ugadi Pachadi is prepared on this day. Thank you. చక్కగా శుభాలను అందించేటటువంటి వారు వారికి ఈ సందేశం వినాల్సి ఉంది కాబట్టి చూడండి ఎంగన్న గారు అట్లాగే పాత్రను దాదాపు వెలువరించారు. పాటలు, అనేక సాహితీ వ్యాసాలు, పద్యాలు హృదయంగా రచిస్తున్నారు. అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. మాలాంటి యువ కవులందరినో ప్రోత్సహించే అమృత హృదయం అయినది ఎంగన్న చేస్తున్నారు. గట్టిగా చెప్పండి కొట్టి మరి, ఎందుకంటే ప్రోత్సాహం అన్నిటికన్నా గొప్పది. మంత్రివర్యులు చక్కటి నృత్యాన్ని ప్రదర్శించినందుకు వారికి తన ఇంకెవడయ్యా తెలుగువాడు మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు భాయి భాయి అన్న చేయి కలిపేవాడు. టూరిజం పర్యాటక శాఖ ఇన్ఛార్జ్ సార్ కృష్ణదేవరాయల పెనుగొండ శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో, శాంతి సౌభాగ్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్ సాయిరామ్. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన పెద్దలు మనందరికీ ఎప్పుడు దశ నిర్దేశిస్తూ మరి ఏదైతే సత్యసాయిబాబా గారు అందరినీ ఎలాగ ఆశీర్వదిస్తారో మన సత్యసాయి జిల్లాలో పెద్దలు మాజీ మంత్రివర్యులు పదే రఘునాథ్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి మరి ఎంతో ఉత్సాహంగా మరి మొన్నటి రోజునే ఎంతో గర్వంగా భారతదేశం అంతా ఇతర దేశాల నుంచి వచ్చినారు. మొన్నటి రోజున 100 years జయంతి ఉత్సవాన్ని, సత్యసాయిబాబా గారి జయంతి ఉత్సవాన్ని అప్పుడప్పుడే ఇద్దరు ఎస్పీ గారు, కలెక్టర్ గారు అప్పుడప్పుడే ఛార్జ్ తీసుకోవడం, జేసీ గారు మరి అంతో పెద్ద ఎత్తున విజయవంతం అంటే మన జిల్లా కోసం పరుగులు పెట్టిస్తున్నారు. మమ్మల్ని పరుగులు పెట్టిస్తున్నారు, వాళ్ళు పరుగులు పెడుతున్నారు. మన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జేసీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, మరి పీడీలకి, ఇక్కడ విచ్చేసిన అధికారులకు, మరి కళలకు, కళాకారులకు నిలయమైన మన శ్రీకృష్ణదేవరాయలు వేలిన రాయల కొండ మా పెనుగొండ అయితే మరి ఇక్కడ నారాయణాచార్యులు గారు, పుట్టపర్తి నారాయణాచార్య గారు ఒక చరిత్ర కలిగిన మన ప్రాంతం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మరి కవులకు, కళాకారులకు, మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ఈరోజు ఉగాది పండుగ శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి మీ అందరి సహకారంతో మరి మనం గత సంవత్సరం అభివృద్ధి బాటలో వెళ్ళాం. మరి గత సంవత్సరం అనుభవాల్ని నెమరు వేసుకుంటూ మనం ఎక్కడ ఏ విధంగా లోపాలు ఉన్నాయి మరి ఎప్పటికప్పుడు మనం
మరి ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రతి ఒక్క విషయాన్ని మన జిల్లా అంటే ఏదైతే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అంటారు. ఈరోజు భారతదేశ ప్రగతి కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో, మరి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉండాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మన రాజు కూడా మన హెరిటేజ్ లో ఈ రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం మన రాజు కూడా ఆ విధంగా కష్టపడుతున్నారు. ఆ రాజు దగ్గర పనిచేసే మండలి కావచ్చు, మరి అధికారులు కావచ్చు, అందరం కలిసి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. మన రాష్ట్రంలో మన సత్యసాయి జిల్లా నంబర్ 1 గా ఉండాలంటే మనం అందరం కలిసి ఖచ్చితంగా మన జిల్లా ప్రగతిని కూడా మనం పెంచవలసిన బాధ్యత ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మన జిల్లా ప్రగతి పెంచడానికి ఎల్లవేళలా మరి మన పార్లమెంట్ లో ఉన్న మరి శాసనసభ్యులు, సీనియర్లు, అధికారులు అందరం మేము ఖచ్చితంగా అందరం కలిసి మన జిల్లా ప్రగతిని పెంచుతామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి శ్రీకృష్ణదేవరాయలు గారు చెరువులు తవ్విస్తే ఆ చెరువులకు నీళ్ళు ఇచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి ఆ నీరుని మనం వడపోసి మళ్ళీ మన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెంచాలంటే అందరూ బాధ్యత. భావితరాలు కూడా నేను తెలియజేసేది ఒక్కటే, పర్యావరణాన్ని కూడా మనం కాపాడాలి. ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు కావచ్చు, ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, మన పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే గ్రీనరీని పెంచాలి. మన బర్త్డే కావచ్చు, ఈ రోజు ఉగాది పండుగ కావచ్చు, మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన పిల్లలకి అందరికీ కూడా పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, మన ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ అందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ ఆశీస్సులు. సో మనకి ఉగాది అనగానే ఒక ప్రత్యేకత ఉంటుంది. మిగతా పండుగలకి ఉగాదికి, మిగతా పండుగలన్నింటిలో కూడా ఒక దేవుడిని ఆరాధిస్తుంటాం. కానీ ఇది ప్రకృతికి సంబంధించినటువంటి ఒక పండుగ. ఈవెన్ వాతావరణంలో కూడా చూసినట్లయితే కొత్త చిగురుతోటి మొత్తం పర్యావరణం అంతా కూడా నిండిపోతుంటుంది. అంటే మనకి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, లేదంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఒక కొత్త చిగురు అనేది ఏంటంటే మనకి రాబోయే రోజులు మంచిగా ఉంటాయి, లేదంటే మన ఆశలు ఎప్పుడు సజీవంగా ఉంచుకోవాలనే దానికి ఒక ప్రకృతి మనకి ఇస్తున్నటువంటి ఒక నమ్మకం. సో మంచి ప్రకృతి పులకింతతోటి మనకి పర్యావరణంతో నిండిపోయి ఉంటుంది. సో మన జిల్లా కూడా ఈ సంవత్సరంలో మంచి వర్షాలు, మంచి పంటలు పండి అందరికీ బాగుండాలని చెప్పి ఇందాక పంచాంగ శ్రావణం కూడా పండితులు చెప్పారు. సో అదేవిధంగా మనం నీటి సంరక్షణకి ఈ జిల్లాలో ఈ సంవత్సరం మనపల్లె మన నీరు అని చెప్పి నీటిని పొదుపుగా వాడటం, నీటిని ఎక్కువగా సంరక్షించుకోవడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. అండ్ అదేవిధంగా జిల్లాని ఇంకా సర్వతోముఖాభివృద్ధి చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక టీమ్గా, ఈవెన్ రాజకీయ నాయకులు అందరూ కూడా చాలా చక్కగా మనకి ప్రోత్సహిస్తున్నారు. సో మన జిల్లా అన్నింటిలోనూ ముందంజ ఉండాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఇందాక కౌరు చాలా బాగా కవి సమ్మేళనం నేను అనుకున్న దానికన్నా చాలా విశేషంగా వచ్చింది. కౌరు చాలా బాగా కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. విద్యార్థులు కూడా చాలా చక్కగా శాస్త్రీయ నృత్యం వేస్తారు. సో ఇలాంటి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన సంస్కృతిని ఎప్పుడు కూడా మనకి ఉనికిని ఎప్పుడు చాటుతుంటాయి. సో అందుకే వాళ్ళందరూ కూడా సంప్రదాయ దుస్తుల్లో కూడా రావడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు టూరిజం డిపార్ట్మెంట్ వారికి, ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయంలో పటిష్టమైన భద్రత కల్పించేందుకు గాను అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. విమానాశ్రయంలో నిర్వహించిన ఎయిర్పోర్ట్ భద్రతా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. భద్రతాపరమైనటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ అధికారులు, విమానాశ్రయ నిర్వాహకులు పరస్పర సహకారంతో సమాచారాన్ని పంచుకోవాలి. అత్యవసర సమయాల్లో ఏ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విమానాశ్రయ భద్రతా ప్రమాణాలపై సిబ్బంది ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కలెక్టర్ వీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఆర్డీఓ సువర్ణ మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
wherever a hijack takes place from the airport, since the airport director is today we are fortunate to have our chairman with us at the station. I will briefly walk you through, though I have shared this information before, government, which immediately the security committee of form. The first is the cabinet committee on security of securities, which are various things. The BGC is involved with our committee, namely the airport committee. Next. Committee goes in consultation. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అమ్మవారి ఆరాధన భక్తుల్ని ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. పంచమ జ్యోతుల మహోత్సవం సందర్భంగా నిర్వహించిన వైభవోత్సవ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంప్రదాయ వాద్యాల నడుమ పురవీధుల గుండా సాగిన ఈ ఊరేగింపు గ్రామం అంతటా భక్తి పారవశ్యాన్ని కలిగించింది. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుండి కూడా భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉగాది సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తి సంస్కృతి సమ్మేళనంగా నిలిచిన ఈ పంచమ జ్యోతుల మహోత్సవం గ్రామంలో విశేషంగా గుర్తుండిపోయేలా జరిగింది. ఏపీ ప్రభుత్వం మరో 5 రకాల వైకల్యాన్ని సదరం పరిధిలోకి చేర్చినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. యాసిడ్ దాడి బాధితులు, ఆటిజం, లెర్నింగ్ డిజార్డర్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ బహుళ వైకల్యాల వారికి ఇకపై డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ నెల 25 నుండి స్లాట్ బుకింగ్, 30 నుండి వైద్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ఉగాదిని పురస్కరించుకుని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని మిరాయ్, ఉత్తమ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మిరాయ్, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఛాంపియన్, ఉత్తమ కొరియోగ్రాఫర్ సందీప్ ఛాంపియన్, గిరగిర సాంగ్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ చంద్రకాంత్ ఛాంపియన్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గోవింద్ అఖండ 2, ఉత్తమ ఆడియోగ్రాఫర్ ఎంఆర్ రాజకృష్ణన్ కిష్కిందపురికి అవార్డులు అందుకున్నారు. ఇక నెక్స్ట్ నీ వస్త్రాలంకరణ పైన పెట్టేటువంటి శ్రద్ధ అంటే వస్త్రాలంకరణ మీద శ్రద్ధ పెట్టాలి. పెడితేనే వాళ్ళు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్స్ అవుతారు. ఎస్, మరి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా ఈ అవార్డుని అందుకోబోతూ ఉన్నారు. మరి ది అవార్డ్ విన్నర్ ఇస్ చంద్రకాంత్ సోనావాని అండ్ అజయ్ కుమార్ సంబాలా గారు. వీరిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇరువురు ఛాంపియన్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. And they are sharing the cash prize of 2.5 lakhs each and silver mementos. So requesting to please come on stage Chandrakant Sonawani and Ajay Kumar Nambala for the film Champion. ఏ సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అంటే దాని వెనకాల ప్రతి ఒక్క క్రాఫ్ట్కి సంబంధించిన టెక్నీషియన్ ఒళ్ళు హూనమయ్యేలాగా వర్క్ చేయాలి. అలా కాస్ట్యూమ్ డిజైనింగ్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలోనూ అద్భుతమైనటువంటి టాలెంట్ని కనపరుస్తుంది మన టాలీవుడ్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డ్ వై గోవిందరాజ్ గారు, చిత్రం అఖండ 2. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డ్ని అఖండ 2 చిత్రానికి గాను వై గోవిందరాజు గారు సొంతం చేసుకున్నారు. వీరికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. అఖండ సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అఖండ 2 సినిమాకి గాను ఈ అవార్డుని వీరు అందుకుంటూ ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్. బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ మాస్టర్ ఫర్ ఛాంపియన్ మూవీ. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అవార్డులో అందుకుంటూ ఉన్నారు. వాళ్ళు సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల నగదు బహుమతిని కూడా గెలుచుకుంటున్నారు. సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు బహుమతిని కూడా అందుకుంటూ ఉన్నారు. ఛాంపియన్ సినిమాకి గాను ఈ అవార్డ్ పీటర్ హెయిన్స్ గారి సొంతం. ఎన్నో రిస్కీ స్టంట్స్తో ఫ్యాంటాస్టిక్ విజువల్ వండర్స్ని క్రియేట్ చేస్తూ ఐ థింక్ 70mm స్క్రీన్ని
యాక్షన్ బేస్డ్ స్క్రీన్గా మారుస్తున్నారు. కంగ్రాచులేషన్స్ పీటర్ హైన్స్ గారు. And the next award, Best Art Director, Cinema Champion and Best Art Director, Sri Tota Tarani garu. పద్మశ్రీ తోటతరణి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారి సినిమాల సంఖ్య వందల్లోనే ఉంటుంది. ఇప్పటి వరకు వారు సినిమాలతో చరిత్రను సృష్టించారు. ఎన్నో స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, అలాగే జాతీయ స్థాయి అవార్డుల్ని కూడా సొంతం చేసుకున్నటువంటి ఘనత శ్రీ తోటతరణి గారిది. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. TGFA మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ టగ్ఫా ఈరోజు ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ టు శ్రీ తోటతరణి గారు. గట్టిగా ఒకసారి మీ అందరి కరతాల దోన్ల నడుమ టు ద మాస్టర్ ఆఫ్ దిస్ క్రాఫ్ట్, ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి గారు. వి సల్యూట్ యూ సార్. నెక్స్ట్ బెస్ట్ కొరియోగ్రాఫర్. And the best choreographer, Sri Ata Sandeep Garu for the film Champion. సిల్వర్ మొమెంటో 5 లక్షలు అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటూ ఉన్నారు. మరి ఈ ఛాంపియన్ సినిమాలోని పాట ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. వారు హీరోయిన్లతో స్టెప్పులు వేయించడం మాత్రమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలుగు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రేక్షకులందరితోనూ స్టెప్పులు వేయించినటువంటి ఘనత వీరికి దక్కుతుంది. ఆటా సందీప్ అండ్ అలాగే వారి సతీమణికి శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ సందీప్ మాస్టర్. నెక్స్ట్ బెస్ట్ ఆడియోగ్రాఫర్. ఈ అవార్డుని ఎం రాజాకృష్ణన్ గారు అందుకుంటున్నారు ఫర్ ద మూవీ కిష్కిందపూరి. వీరికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. కిష్కిందాపురి సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు, అది మంచి థ్రిల్ని అందించినటువంటి సినిమా అని. మరి అలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్ని కలిగించాలి అంటే ఆడియోగ్రఫీ చాలా బాగుండాలి. బ్యూటిఫుల్ ఆడియోగ్రఫీ వర్క్ని కనపరిచిన రాజాకృష్ణన్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తున్నాము ఫర్ కిష్కిందపురి. కంగ్రాచులేషన్స్ సార్. నెక్స్ట్ బెస్ట్ ఎడిటర్ అవార్డ్. బెస్ట్ ఎడిటర్ గాను శ్రీ శ్రీకర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మిరాయి చిత్రంకి గాను వారు ఈ అవార్డుని అందుకోబోతున్నారు. వారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. కంగ్రాచులేషన్స్ శ్రీ శ్రీకర్ ప్రసాద్ గారు. ఎంత ఉంచాలో కాదు, ఎంత తీసేయాలో తెలిసిన వాళ్ళే ఉత్తమ ఎడిటర్. మరి మనకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉండేటువంటి ఈ రోజుల్లో మన గేజ్ ఎటు తిప్పకుండా మొత్తం సినిమాని చూసేలాగా చేసి ఈ ప్రశంసని అందుకుంటున్నారు మన శ్రీకర్ ప్రసాద్ గారు. నెక్స్ట్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని గారు మిరాయి చిత్రంకి గాను బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు అందుకోబోతున్నారు. వీరికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం. కార్తిక్ ఘట్టమనేని గారు సినిమాటోగ్రాఫరే కాదు, సినిమా డైరెక్టర్ కూడా. అతి చిన్న వయసులోనే సినిమాటోగ్రఫీ మాత్రమే కాకుండా డైరెక్షన్, వివిధ రంగాల్లో మంచి పట్టుని సంపాదించినటువంటి ద వెరీ వెరీ యంగ్ అండ్ డైనమిక్ టెక్నీషియన్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు కార్తిక్ ఘట్టమనేని ఫర్ మిరాయి. రాష్ట్ర అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని నటి రష్మిక మందన తెలిపారు. గర్ల్ ఫ్రెండ్ సినిమాకు అవార్డు రావడం ఆనందంగా ఉందని, తెలంగాణ కోడలుగా ప్రేమను అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా స్పెషల్ అని జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. తన పర్ఫార్మెన్స్కు అవార్డు రావడం గర్వంగా ఉందని, ఇది మరిన్ని సినిమాలు చూడడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు. అందరికీ హాయ్ అండి, హ్యాపీ ఉగాది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. రేవంత్ సార్, ఐ గాట్ దిస్ అవార్డ్ ఫ్రమ్ యూ టుడే. Very, very special, Andy. Bhatti sir, Kamati Reddy sir, Dilraju sir, the whole jury committee, thank you so much. Charan sir, thank you so much for being here. Konni vishayalu cheppalani anpistundandi, so I'm so sorry if I take your time. Kani okappudu I used to be trolled for my performance, kani ee roju state naku award icharu na performance kosam, so I feel like I've come a long way.
Girlfriend Lanti film ki award రావడం, I think it's extremely special ఎందుకంటే it gives us the confidence to make more films like this. And Girlfriend is what film it is because of Rahul. Thank you so much. Rashmika and Bhuma loves you. Thank you for taking care of us. Thank you for protecting us. Dikshit, Anu, KV sir, Hesham sir, Dheeraj sir, Vidya ma'am, Geeta, thank you so much. హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నాగ చైతన్య, శోభిత, ధూళిపాల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమా ప్రదీప్ వ్యాఖ్యానం, నటి నిధి అగర్వాల్ అలనాటి నటి మణులకు నివాళిగా చేసిన నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ క్రితం సంవత్సరం నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా 2025 సంవత్సరానికి గాను వచ్చినటువంటి చిత్రాలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరినీ గౌరవిస్తూ ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈ ఉగాది పర్వదినాన్న జరుపుకోవడం విశేషం. పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ మృతి చెందారు. ఆయన మరణం చిత్తూరు జిల్లాకు తీరని లోటు అని శతాధిక వృద్ధులు 108 సంవత్సరాలు స్వాతంత్ర సమరయోధుడు పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ ప్రొద్దున బెంగళూరు హాస్పిటల్లో హార్ట్అటాక్తో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో శక్తి టీం బృందాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మహిళలు, బాలికల భద్రతే ప్రధాన లక్ష్యంగా శక్తి టీం బృందాలు గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కల్పిస్తున్నాయి. శక్తి టీం బృందాలు పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శక్తి యాప్ మహిళలు, బాలికల రక్షణకు ఆపద సమయంలో ఎంతో ఉపయోగపడే యాప్ అని తెలిపారు. ప్రతి మహిళ తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పరాభవ నామ సంవత్సర ఉగాది సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పలువురి అర్చకులకు సన్మానం చేసి ఆర్థిక సహాయం అందించి అభినందించారు. లేపాక్షి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు, కనమ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ ప్రసాద్లను మంత్రి సవితమ్మ మరియు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీరి చేతుల మీదుగా ఉత్తమ అర్చకులుగా పురస్కారం మరియు ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు. చిలమత్తూరు మండలంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కనమ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అర్చక కుటుంబానికి చెందిన కర్ణాటకలోని చింతామణికి చెందిన భక్తులచే శ్రీ కనమ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక అలంకరణ పూజలు గావించారు. స్వామివారిని ప్రత్యేకంగా తెప్పించిన వెన్నతో అలంకరణ కావించడంతో చూసిన కనులకు కనువింపుగా ఆ దేవదేవుడు దర్శనమిచ్చాడు. స్వామి దర్శనం కోసం మండల ప్రజలతో పాటు కర్ణాటకకు చెందిన భక్తులు తరలివచ్చారు. ఉగాది పర్వదినం సందర్భంగా చిలమత్తూరు మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఊరేగింపు తెరలో పండుగ జరిగింది. అమ్మవారి ఊరేగింపును తిలకించడానికి మండల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఊరేగింపు సందర్భంగా పలువురు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఈ నెల 21న సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తొలుత జారీ చేసిన సాధారణ సెలవుల జాబితా ప్రకారం 20వ తేదీన రంజాన్ సెలవుగా నిర్ణయించారు. నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ పండుగ శనివారం వస్తుందని రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ నుండి ప్రభుత్వానికి లేఖ అందింది. దీంతో 21వ తేదీ సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం నిర్వహించాల్సిన 10వ తరగతి ఆంగ్ల భాష పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ పరీక్షల విభాగం మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే మొదట 20వ తేదీన రంజాన్ సెలవుగా నిర్ణయించడంతో ఆంగ్ల పరీక్షను 21న నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా రంజాన్ సెలవు శనివారానికి మారడంతో ఆంగ్ల పరీక్షను అన్ని పరీక్షలు ముగిశాక ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నారు. పెనుకొండ నియోజకవర్గం సోమదేవపల్లి మండల కేంద్రంలోని సోమదేవపల్లిలో చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సోమదేవపల్లి మండల ప్రజాప్రతినిధులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సోమదేవపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో రోడ్డు భద్రతను కట్టుదిట్టం చేయడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డీఎస్పీ కేవీ మహేష్ నేతృత్వంలో పోలీసులు చేపడుతున్న వాహన తనిఖీల్లో భాగంగా బుధవారం కోడికొండ చెక్పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై హిందూపురం రూరల్ సీఐ జనార్దన్ ఎస్ఐ మునీర్ అహ్మద్ సిబ్బందితో కలిసి ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల తనిఖీల సమయంలో ఒక లారీ డ్రైవర్పై అనుమానం కలగడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజిత్ పాల్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని హిందూపురం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచుగా మెజిస్ట్రేట్ కేసును విచారించి 10,000 రూపాయల జరిమానా విధించారు. సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలంగాణ కామారెడ్డి జిల్లా బూర్గులో ఇంటర్ విద్యార్థిని ఫోన్ ఎక్కువగా చూస్తుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆత్మహత్య చేసుకుంటారని వాటర్ ట్యాంక్ ఎక్కింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆమె కిందికి దిగలేదు. సమాచారం అందుకున్న మహిళా సబ్ కలెక్టర్ కిరణ్మయి అక్కడికి చేరుకుని బాలికతో మాట్లాడుతూ ఆమెతో పాటు ట్యాంక్ పైకి ఎక్కారు. తల్లిదండ్రులు ఏమీ అనకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చి ఆమెను సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. రోడ్డుపై ఏదైనా ఫ్రీగా దొరికితే జనం వదులుతారా? ఎగబడి మరీ ఎత్తికెళ్లిపోతారు కదా. ఇలాంటి ఘటన నెల్లూరు జిల్లా బుజబుజ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కూల్ డ్రింక్స్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో జనం అందిన కాడికి కూల్ డ్రింక్ బాటిళ్లను సంచులో నింపుకొని తీసుకెళ్లిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు సహాయం చేయాల్సింది పోయి ఇలా చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల భద్రతకు భరోసా శక్తి యాప్ అంటూ గ్రామాలు పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న శక్తి టీం బృందాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర అవార్డు అందుకున్న రష్మిక. సదరం పరిధిలోకి మరో 5 వైకల్యాలు. వివరాలు వెల్లడించిన మంత్రి సత్యకుమార్. విమానాశ్రయ భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి CCN న్యూస్.